నమస్కారం అండి. మీ శ్రీనివాస్ మళ్ళీ మీ ముందుకు వచ్చేసాడు. ఈరోజు మళ్ళీ ఇంకొక ముఖ్యమైన టాపిక్‌తో మీ ముందుకు వచ్చేసాడు శ్రీనివాస్. ఏవండి, ఈ మధ్య మనం వింటున్నాము. నాకు అనిపించింది, ఈ మధ్య ఢిల్లీ జంతర్ మంతర్‌లో జరిగిన సంఘటనలు, ఇతర రాష్ట్రాల్లో జరిగిన సంఘటనలు దృష్టిలో పెట్టుకొని యువత ఏమన్నా దారి తప్పుతున్నదా? నేటి మన భారత యువత దారి తప్పే ఛాన్స్ ఉందా? అనే ఒక ఆలోచన అందరిలో వచ్చింది. ఎందుకంటే మన జరిగిన సంఘటనలు మనందరినీ కదిలివేసేశాయి కదండి. ఎందుకంటే మనం ముందుగా తెలుసుకోవాల్సింది, మన భారతదేశం మొత్తం జనాభా మనకందరికీ తెలిసినట్టు 144 కోట్ల మంది అండి. దాంట్లో యువత యొక్క ప్రాముఖ్యత, అసలు యువ జనాభా ఎంత ఉంది? ఒక లెక్క ప్రకారము 15 నుంచి 29 సంవత్సరాల మధ్యలో ఉన్న యువ జనాభా మొత్తం జనాభాలో 37.1 క్రోర్స్, అంటే 37.1 కోట్ల మంది ఉన్నారు. దీనిని మొత్తం జనాభాలో చూస్తే 27% ఇది లెక్క తేలుతుంది. అలాగే వీరి సగటు వయసును తీసుకుంటే 28 సంవత్సరాలుగా ఉందండి. అలాగే 35 సంవత్సరాల్లో జనాభా భారతదేశంలో సుమారు 65 నుంచి 66% ఉంది. దాని అర్థం ఏంటండి? అంటే 35 లోపు టోటల్ జనాభా భారతదేశంలో 66% ఉన్నారండి. చాలా, ఇది ఒక విధంగా చూస్తే మనకి చాలా మంచి ఒక రిజల్ట్ అండి. ఇది ఒక మంచి న్యూస్ ఇది. ఎందుకంటే మన దేశంలో యువత ఎక్కువగా ఉంది. మన భారతదేశాన్ని రేపు భవిష్యత్తులో నడిపించేది నేటి యువతే కదండి. కాబట్టి 66% యువత అనేది ఇట్స్ ఎ వెరీ గుడ్ ఫిగర్ యాజ్ ఫార్ యాజ్ యూత్ కాన్సన్ట్రేషన్ ఇస్ కన్సర్న్ ఇన్ ఇండియా కదండి. సో అది. అలాగే మీరు యువత యొక్క జనాభా చూస్తే, పర్సంటేజ్ చూస్తే ఏ రాష్ట్రంలో ఎక్కువ ఉన్నారో చూస్తే, నార్త్ ఇండియా, ఉత్తర రాష్ట్రాల్లో పర్టికులర్లీ యూపీ, బీహార్ మరియు మధ్య భారతదేశంలో యువత జనాభా చాలా ఎక్కువగా ఉందండి. అలాగే జనన రేటు తగ్గిన కారణంగా మన దక్షిణ రాష్ట్రాల్లో యువత యొక్క వాటా తగ్గిపోతున్నది. ఇది మీరు గమనించాల్సిన విషయం అండి. యువత ఈక్వల్గా లేరండి భారతదేశంలో. నార్త్లో యువత యొక్క సంఖ్య ఎక్కువ ఉంది, దక్షిణానికి వస్తే యువ సంఖ్య తగ్గిపోతుంది. ఇది మీరు గమనించాల్సిన ఒక లెక్క ఇది. కాబట్టి మన ప్రభుత్వాలు దీని మీద దృష్టి సారించి ఏ ఏ రాష్ట్రంలో ఎంతమంది యువకులు ఉన్నారు, ఎంత ఉంది వారి సంఖ్య రాష్ట్రపరంగా తీసి ఒక లెక్క తీయాలి ప్రభుత్వాలు. అలాగే ప్రభుత్వాలన్నీ కూడా వారికి లభించే విద్యా అవకాశాలు, యువతకి కావాల్సింది ఏంటంటే వాళ్ళ యొక్క డిమాండ్ ఏంది, యువతది వాట్ దే నీడ్, బెటర్ ఎడ్యుకేషన్, అంటే మంచి విద్యా అవకాశాలు వాళ్ళకి ఇవ్వాలి. చదువు అయిపోయినాక వాళ్ళకి కావాల్సింది మంచి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, దట్ ఈస్ ఉద్యోగ అవకాశాలు. అలాగే ఎవరైతే బిజినెస్ చేసుకుంటారో మంచి వ్యాపార అవకాశాలు. ఈ 3 యువతకి కానీ ఏ ప్రభుత్వం అయినా కూడా వారికి చూపగలిగితే దానంత మంచి ప్రభుత్వాలు ఉండవండి. అదేంటి యువతకి కావాల్సింది. యువక దారి తప్పడానికి కారణాలు ఈ 3 యొక్క అవకాశాలు లేకపోవడమే కదండి. ఇది కదా మనం గమనించింది. ఈ మధ్య జరిగిన ఢిల్లీ అల్లర్లు మనకు నేర్పిన గుణపాఠం ఇది. అలాగే చాలా ముఖ్యమైన విషయం నేను గమనించింది ఏంటంటే, అఫ్ కోర్స్ ఇప్పుడు వస్తున్నారు రాజకీయాలు, అంటే పొలిటిక్స్లో, రాజకీయాల్లో యువత రావాలండి. వాళ్ళ యొక్క ప్రభావం రాజకీయాల మీద ఉండాలి, వాళ్ళు రావాలి. రాజకీయాల్లో ఉన్నారు అఫ్ కోర్స్. ఈ మధ్య ఈ లాస్ట్ ఎలక్షన్స్ నుంచి మనం పార్టీ వైజ్ తీసుకుంటే యువత అందరూ కూడా వస్తున్నారు. ప్రభుత్వాలు కూడా, రాజకీయ పార్టీలు కూడా వారికి చాలా అవకాశాలు కల్పించాలండి. చదువుకున్న యువత ఎంతో మంది ఉన్నారండి. వాళ్ళకి ఎన్నో మంచి పనులు చేయాలనుంది. వాళ్ళ ఐడియాస్ చాలా బాగా ఉన్నాయి. ఏం జరుగుతున్నదండి, కాకపోతే యువతకి ఇక్కడ అవకాశాలు లేవు కాబట్టే వారు ఆపర్చునిటీస్ వెతుక్కుంటూ ఇతర దేశాలకు వెళ్ళిపోతున్నారు. అలాంటి యువతని పోనీయకూడదు. ఈ మధ్య మనం చూసాం కదండి, మన ప్రైవేట్ సంస్థ విక్రమ్-1 రాకెట్ని పంపించారు జయప్రదంగా. యువత అండి, దే ఆర్ యూత్. ఇలాంటి వాడు మన దేశానికి కావాలండి. అలాగే యువత రాజకీయాల్లో రావాలి, యంగ్ ఎమ్మెల్యేస్ రావాలి, యంగ్ మినిస్టర్స్ రావాలి, యంగ్ పార్లమెంటేరియన్స్ రావాలి. వీళ్ళందరూ చట్టసభల్లో, పార్లమెంట్లో కూర్చొని వారు చట్టాలు తయారు చేయాలి, దేశాన్ని మంచి దిశగా తీసుకువెళ్ళాలి కదండి. ఇదే అండి మనకు కావాల్సింది. అలాగే ఇవాల్టి యూత్ ఎవరైతే ఈ ఢిల్లీ పాల్గొన్నారో,
ఇతర రాష్ట్రాల్లో. వీరే కదండి మనకి రేపు వీరు మంచి ఉద్యోగాలు వస్తే ఆ యువతలో కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్లో వెళ్తారు, చట్టాన్ని కాపాడే యువకులుగా వారికి ఉద్యోగాలు వస్తాయి. దాంట్లో కొంతమంది యువత రాజకీయాల్లో వెళ్తారు, కొంతమంది యువత జడ్జెస్ అవుతారు, కొంతమంది లాయర్స్ అవుతారు, న్యాయాన్ని కాపాడే లాయర్స్ అవుతారు, మంచి ఇంజనీర్స్ అవుతారు, మంచి డాక్టర్స్ అవుతారు, వారు మంచి సైనికులు అవుతారండి ఆర్మ్ ఫోర్సెస్లో వెళ్ళి. ఇలా ఎంతోమంది యువత మన దగ్గర అక్కడ ఉన్నారు. మొన్న చూసిన సంఘటనలు చూస్తే నాకు చాలా బాధ వేసిందండి. మన ప్రభుత్వాలు తొందరగా తక్షణంగా ఈ యొక్క యువతకి కొంతమంది దారి తప్పారు, నేను అందరినీ అండలేదని, కొంతమంది దారి తప్పిన యువతని వారిని మనం సరిదిద్దాలి. తక్కిన యువతకు అందరికి కూడా చదువుకున్న యువకులు ఎవరైతే ఉన్నారో ఎడ్యుకేటెడ్ యూత్కి వారికి మంచి అవకాశాలు కల్పించే ప్రభుత్వాలు వారిని మంచి వ్యక్తులుగా తయారు చేయాలి. వాళ్ళు మనకు కావాలండి. మన దేశానికి, మన దేశం రేపు అభివృద్ధి చెందాలన్నా, ఇప్పుడు మనకు 4th లార్జెస్ట్ ఎకానమీ అంటున్నాం మనం, రేపు 3rd పొజిషన్కి రావాలన్నా, 2nd పొజిషన్కి రావాలన్నా ఎవరండి? మన యూతే కావాలి. వాళ్ళల్లో ఉరుకులు పరుగుల వేగంతో ఆలోచించే ఆలోచనలు ఉన్నాయి, వాళ్ళల్లో ఏదో చేయాలనే తపన యువతలో ఉంది. కానీ మనం వాళ్ళ చేతులకి సంఖ్యలు వేసేసి కాళ్ళకు సంఖ్యలు వేసేస్తే ఎక్కడ పరిగెడతారండి? పరిగెత్తలేరు కదా. కాబట్టి నా యొక్క విన్నపము ప్రభుత్వాలకు ప్రతి యువతకి ఛాన్స్ ఇవ్వండి. రాజకీయ పార్టీలు ప్రతి యువతకి ఆపర్చునిటీస్ ఇవ్వండి. ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, పార్లమెంట్ మెంబర్గా టికెట్లు ఇవ్వండి. ప్రోత్సహించండి వాళ్ళని. వాళ్ళు తప్పకుండా మన దేశానికి వారు అసెట్స్ అవుతారు కదండి. కాబట్టి నేను చెప్పేది ఒకటే ఒకటి, యువతకు కూడా నేను చెప్పేది ఏంటంటే, భారత యువతకు కూడా మనం కూడా సంయమనం పాటించాలి. మనం తొందరగా ఉద్రేకులు కాకూడదు. ఎస్, యువతలో ఉద్రేక రక్తం ఉంటుంది, కానీ మన మెచ్యూరిటీని ప్రదర్శించాలి, ఆలోచించాలి చేసే ముందు ఏం చేస్తున్నాం మనం అనేది. మనకి మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. ప్లీజ్ నా యొక్క సందేశం యువతకి ఏంటంటే, మంచి ఉద్యోగ అవకాశాలు తెచ్చుకోండి, అన్ని ఉద్యోగాల్లో చేరండి, రాజకీయ నాయకులుగా కూడా మంచి పరిణితి చెందండి. మీరందరూ దేశానికి కావాలండి. మన దేశాన్ని మనము మార్చుకోకూడదండి. మన దేశాన్ని మనము ముక్కలు చేయొద్దండి. భారతదేశం అఖండ భారతదేశంగా ఉండాలి, అందరూ కలిసి ఉండాలి, మన దేశాన్ని ఉన్నత స్థానంలో నిలబెట్టాలి నేటి యువత. ఇదండి. నమస్తే.